నమ్మలేని నిజాలు చెప్పడానికి వచ్చాడు. లా పాయింట్లు లాగే ఉండవల్లి. ఏడాదిన్నర క్రితం ఏం జరిగిందో మాటలతో కాదు అచ్చేసి మరీ తీసుకొచ్చాను అంటున్నాడు. ఏం తెచ్చాడో ఏందో చూద్దాం పాండే. ఊరకరారు మహానుభావులు అంటారు. ఏం విషయం? Question is whether AP reorganization bill was passed in Lok Sabha on 18 February 2014. ఆన్సర్ ఇలేని క్వశ్చన్ లాగా ఉంది పుస్తకం పేరు. ఫిబ్రవరి 18వ తారీఖున లోక్సభలో టెలికాస్ట్ ఆఫ్ చేసి బిల్లు పాస్ అయిపోయినట్టుగా ఏదైతే ప్రకటించారో అది పాస్ అయ్యిందా లేదా? వడ్డమ్మ బడవ. ఏడాదిన్నర తర్వాత అవన్నీ దవ్వి ఏం చేద్దామని ఊహాగానాలు ఏమీ లేవు. కరెక్ట్గా లోక్సభ సెక్రటేరియట్ ప్రచురించినటువంటి కరెక్టెడ్ వెర్షన్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే కోట్ చేయడం జరిగింది. నువ్వు మామూలు అడివి కాదు, కోడిగుడ్డు మీద ఏకలు బేగతావు. అన్ని ఆధారాలతోటి రాష్ట్రపతికి ఇవ్వటం జరిగింది. ఇడిపోయిన దాన్ని ఆయన ఏమన్నా మళ్ళా కలపతాడా? ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. జరిగింది అనర్థం. అయిపోయిందేదో అయిపోయింది, తవ్వుకోవడం వేస్ట్. ఈ అనర్థాన్ని ఎలా సెట్ చేయాలన్నది మళ్ళీ పార్లమెంటే డిసైడ్ చేయాలి. అంటే ఏంది? మళ్ళా దాని మీద చర్చ పెట్టి రచ్చ చేయమనే? జరిగిపోయింది రివర్స్ అవ్వదు. అవదని అంటానే దాన్ని కెలుక్కోవడం ఎందుకు అంట. పార్లమెంటే మళ్ళీ డిసైడ్ చేయాలి ఇది ఏం చేయాలన్నది. నిపాసు గాల. అయిపోయిన పెళ్లికి మళ్ళీ బ్యాండ్ మేళమా? ఈ విభజన జరగటంలో చేసినటువంటి ఈ తప్పుడు పని వల్ల ఏవైతే అవకతవకలు ఏర్పడ్డాయో ఆ తప్పుడు పనిని సెట్ చేయవలసిన బాధ్యత కూడా ఈ పార్లమెంట్ మీదే ఉంది. చెప్పినంత వీజీ కాదది. తెలిగితే రచ్చ రచ్చే. మళ్ళీ పార్లమెంట్ లో చర్చ పెడతారు. పురే ఎవరిని ప్రశాంతంగా బతకనీవా? చర్చ పెట్టి ఓటింగ్ పెట్టాలి. ఇవాళ కూడా బీజేపీ కాంగ్రెస్ కలిస్తే పాస్ అవుతుంది. ఎవరి మానాన వాళ్ళు బతకుతున్నారు. నీకు పుణ్యం ఉంటది, గమ్మునుండు. నాకెక్కడో అనుమానం. ఎందుకంటే ఇలాంటివి రెక్టిఫై చేసుకుంటుంది ఇండియన్ డెమోక్రసీ ఫ్లరిష్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది నాకు. నీకుంటే సరిపోదు, తల్లో మెదడున్నోళ్ళు ఎవరూ ఒప్పుకోరు. చేసినటువంటి తప్పును తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోవాలి, ఒప్పుకుని తప్పును కరెక్ట్ చేయాలి. 100కి 1000 పందెం. అది జరిగే పని కాదు. లేకపోతే అసలు ఈ రాజ్యాంగానికే ఇక్కడ ఏమి వాల్యూ లేదు, ఈ పార్లమెంటరీ డెమోక్రసీకే వాల్యూ లేదు. ఆ ఏడిలో ఏదో అట్ట అయిపోయింది. ఎప్పుడు ఎందుకు అవుద్ది? కోర్టు దీనిలో ఇంటర్ఫీర్ అవ్వలేదు, కానీ కోర్టు కెన్ డెఫినెట్లీ సే ఈ ప్రశ్న పార్లమెంట్ లో డిసైడ్ అవ్వాలి అని ఖచ్చితంగా కోర్టు అంటుంది. ఈ ఐడియా నీకు ఎప్పుడో వచ్చుండాలా, జీవితకాలం లేటు. కరెక్ట్ ఈ బుక్ పబ్లిష్ అయ్యి బుక్ బయటకు వచ్చే వరకు దాంట్లో లోపల ఏం జరిగిందిరా అన్నది తెలియదు. సర్లే, చేతికి వచ్చిందిగా, కోర్టుకి ఎక్కి చూడు ఏమవుద్దో. ఇది కోర్టులో ప్రజెంట్ చేద్దామంటే ఈ వేళటి వరకు సుప్రీంకోర్టులో మేము వేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కౌంటరే దాఖలు చేయలే. పురే కౌంటరే అయినోళ్ళు పాత విషయాలు ఎందుకు గెలుక్కుంటారు? చేసినటువంటి తప్పుని ఒప్పుకుని తీరాలి. కోర్టులో ఒప్పుకోవడం ఇష్టం లేదు. స్పెషల్ స్టేటస్ అడగదాం అనుకుంటే కొత్త ఫిట్టింగ్ పెడుతున్నావు. పాస్ అయినటువంటి బిల్లు యొక్క పర్యవసానాలే ఈవేళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనిశ్చితికి ప్రధాన కారణాలు. ఏం చెప్పావు బాసు? లేచి ఓ స్టిల్ ఇస్తే ఫేస్బుక్ లో పెట్టిస్తా.